LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు ప్రభాకర్ రావు రానున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 9న హైదరాబాద్ కు రానున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ప్రభాకర్ రావు భారత్కు వస్తున్నారు. ప్రభాకర్ రావుకు ఇంకా 1 టైం ఎంట్రీ ట్రావెలింగ్ పాస్పోర్ట్ వీసా అందలేదు. ప్రభాకర్ రావును విచారిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు కొలికి వచ్చే ఛాన్స్ ఉంది. భారత్కు వచ్చిన తర్వాత 3 రోజుల్లో ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అమర్, చూస్తున్నాం ప్రభాకర్ రావు ఇండియాకి రావడం అనేది కీలకంగా కనిపిస్తోంది. ఒకవేళ విచారణకి హాజరు కాకపోతే ఆయన నేరస్తుడిగా కూడా ప్రకటిస్తామంటూ కూడా స్వయంగా కోర్టు చెప్పిన పరిస్థితులు. ఏం జరగబోతోంది తర్వాత, ఆయన ఎప్పుడు రానున్నారు? ఒక రకమైన గాసిప్స్ అయితే వింటున్నాం మనం అమర్. ప్రధాన నిందితుడైనటువంటి ప్రభాకర్ రావు విచారణకు హాజరు కాబోతున్నారు. మనకు అందుతున్న పోలీసు వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 9న ఇండియాకు చేరుకుంటారు. చేరుకున్న 3 రోజుల్లోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తప్పనిసరిగా విచారణకు హాజరు కావాలనేది ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. కాబట్టి తప్పనిసరిగా అతను 9వ తేదీ లోపు అతనికి 1 టైం ఎంట్రీకి సంబంధించిన పాస్పోర్టు, ఇటు వీసాలు కూడా అంతాయి. కాబట్టి ఈ 2 అందుకున్న తర్వాత అతను నేరుగా భారతదేశం రావడానికే ఇప్పటికే ఇండియన్ ఎంబసీ కావచ్చు, అమెరికా ఎంబసీతో మాట్లాడడం, ఇటన్నిటికీ సంబంధించి 9వ తేదీన ఇండియాకి రానున్నట్లు మనకు పోలీసు వర్గాల నుంచి అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే నాంపల్లి కోర్టు సైతం అతనికి సంబంధించిన ప్రొక్లైమ్డ్ అఫెండర్గా ఒక ప్రొక్లమేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. కాబట్టి ఈ ప్రొక్లమేషన్ ప్రక్రియకు సంబంధించి ఈ నెల 20 లోపు నాంపల్లి కోర్టు ముందు తప్పనిసరిగా హాజరు కావాలి, లేకుంటే ప్రకటిత నేరస్తుడిగా ప్రభాకర్ రావుని చేరుస్తామంటూ కూడా ఇప్పటికే ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. అందుకు సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన వివరాలన్నిటి కూడా నోటీసులను ప్రభాకర్ రావు ఇంటికెళ్ళి కూడా పోలీసులు అంటించిన నేపథ్యంలో ప్రస్తుతం ఒకవైపు సుప్రీంకోర్టులో అతనికి ఊరట లభించడం, అతన్ని అరెస్ట్ చేయొద్దు, తదుపరి ఏదైతే ఉత్తర్వులు కావచ్చు, తదుపరి విచారణ వరకు ఎలాంటి అరెస్ట్ చేయొద్దు, విచారణకు హాజరు కావాలంటూ కూడా ప్రభాకర్ రావు చెప్పడంతో ప్రభాకర్ రావు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఏదైతే సెల్ఫ్ అటాచ్డ్ కాపీని కూడా, అఫిడవిట్ కాపీని కూడా సుప్రీంకోర్టు ముందు కూడా అతని న్యాయవాదులు ఉంచారు. ఈ నేపథ్యంలోనే 9వ తేదీన అతను ఇండియాకు వస్తాడు. వచ్చిన తర్వాత 3 రోజుల్లోనే సిట్ ముందుకు ప్రభాకర్ రావు అయితే హాజరు కానున్నారు. ప్రభాకర్ రావును విచారిస్తే కీలకమైన వ్యవహారాలు బయటపడే అవకాశం ఉంది. ఎందుకంటే అతను హెచ్ఐబి చీఫ్గా ఉన్న సమయంలో కింది స్థాయి ఎస్పీలు, అడిషనల్ ఎస్పీలు, కింద స్థాయి సిఐ సిబ్బంది, ఎవరైతే ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉన్నటువంటి ఆ సిబ్బంది అందరినీ కూడా వాడుకుంటూ ఫోన్ ట్యాపింగ్ అస్త్రాన్ని గత ప్రతిపక్ష నాయకుల మీద వాడారంటూ ఇప్పటికే తీవ్రస్థాయి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో అతన్ని విచారిస్తే కీలకమైన వ్యవహారాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ప్రభాకర్ రావును విచారించిన తర్వాత రాజకీయ ప్రముఖులకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా అవపడుతున్నాయి. ఓకే అమర్, థ్యాంక్ యూ.